వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. దసరా సందర్భంగా అమ్మవారిని పూజించడం ద్వారా సుఖశాంతులు కలుగుతాయని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని మొదటి రోజు ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెచ్చేటి బాబు, జీవి, కర్నేని గౌరనాయుడు, కర్నేని రోజారామని, చిడగం సూరి, తులా రామలింగేశ్వరరావు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముచ్చల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ ఒకసారి వెంకన్న గారు ఒకసారి హర నమః పార్వతీ పతయే ఓకే సార్. దేవీ నవరాత్రి సందర్భంగా అమ్మవారి అలంకరణ మొదటి రోజు పూజ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమం భారతదేశంలో అందరూ కూడా పూజ చేస్తున్నారు అమ్మవారిని. ఈ అమ్మవారి యొక్క కటాక్షము ప్రజలందరికీ కూడా, దేశంలో ప్రజలందరికీ కూడా ఉండాలని అమ్మ యొక్క దయాదక్షిణ ప్రతి వారికి కలిగి ఉండాలని, సుఖ సంతోషంతో ప్రతి కుటుంబం, రైతాంగం అందరూ కూడా ఉండాలని, మా యొక్క ప్రభుత్వం కూడా సుఖ సంతోషంతో పేదవారికి సేవలు చేయాలని సందర్భంగా ఆ భగవంతుని, ఆ దేవతను కలుసుకునే అవకాశం కల్పించిన సిబ్బందికి అందరూ కూడా. రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు ఈరోజు ప్రారంభమైనటువంటి శ్రీ శ్రవణనవరాత్రుల మొదటి రోజు అయినటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఉచిత ప్రసాదం మరియు లైన్స్, అలాగే ఇతర సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడమైనది. సుమారుగా ఈరోజు 3000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
ఏ ఒక్క భక్తులకి కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయడంలో అటు అర్చకులు మరియు తోటి సిబ్బంది అందరూ కూడా ఏకస్థుమై సక్రమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండ 9 రోజుల నవరాత్రులు కూడా చక్కనైనటువంటి శ్రీ స్వామివారి అమ్మవారి యొక్క దర్శనార్థం భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చూసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా భక్తులు వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకుని స్వామివారి యొక్క కటాక్షమునకు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుకుంటున్నాం. ఓంకార స్వరూపంలో అమ్మవారు ఆవిర్భావం చెందింది అని చెప్పేసి మనకి దేవి భాగవతంలో చెప్పబడింది. ఆ ఓంకార స్వరూపంలో ఆవిర్భవించినటువంటి అమ్మవారు స్వరూపంలో మొట్టమొదట బాలాదేవిగా అంటే చిన్న పిల్ల రూపంలో ఆవిడ బయటికి వచ్చిందిట. ఆ ఓంకారంలో మనం చూసినటువంటి సృష్టిని ఆవిడ ఆవిర్భవించడానికి చిన్న పిల్ల రూపంలో వచ్చింది. ఆవిడ ఆ చిన్న పిల్ల రూపంలో వచ్చినటువంటి ఆ స్వరూపాన్ని బాలా స్వరూపం అని చెప్పేసి మనం కేకేస్తున్నాం. ఆ బాలా స్వరూపంలో అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి బాలారిష్టాలు, చిన్నపిల్లలకు ఉండేటువంటి బాలారిష్టాలు కానీ పెద్దవాళ్ళకు ఉండేటువంటి కష్టాలు కానీ నివారణ చేస్తుంది అని చెప్పేసి మనకి వేదం చెప్పబడుతోంది. ఈ బాల అనేటువంటి అర్చన చాలా విశేషమైనటువంటి అర్చన. మనకి పూర్వకాలంలో ఇప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయాల్లో నడిచేటువంటి వ్యవహారం ఏమిటి అని అడిగితే అమ్మవారికి జరిగేటువంటి అర్చనల్లో చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి అమ్మవారి స్వరూపంలో ఆడపిల్లలకి పసుపు రాసి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్. దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదం అక్షర సత్యమని పలువురు సాహితీవేత్తలు తెలిపారు. క్షత్రియ సంక్షేమ పరిషత్ మరియు రసధుని సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు విజయం సాహితీ రూప ప్రదర్శన కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత చేగొంటి అనంత శ్రీరామ్, కడిమల్ల వరప్రసాద్, సివివి సత్యనారాయణమూర్తి, బొలుసు అపర్ణ, రెడ్డప్ప దవేజీ తదితరులు పాల్గొన్నారు. చేకూరు సూర్యనారాయణ గారు మా ఉపాధ్యక్షుల వారి నుంచి వారి బుకే అందజేయవలసిందిగా కోరుతున్నాను. భాషలోనైనా సరే సాహిత్యములకు సంబంధించినటువంటి ఒక చర్చాగోష్ఠి జరుగుతుంది అంటే 50 ఏళ్ళు కార్యక్రమాలకైతే మాత్రం వస్తూ ఉంటుంది ఏ భాషలోనైనా. కానీ తెలుగు భాష అందరినీ అలరించే కార్యక్రమం అనడానికి నిదర్శనం ఇవాళ పెద్దవారి కంటే 3 వంతులు అధికంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు, యువజనులు ఉన్నారు, విద్యార్థులు. వీరందరూ మనుగడ ఆధారపడుతుంది కనుక ఈ విద్యార్థులు ప్రత్యేకంగా స్వాగత సమానంగా సంఘటిస్తోంది ఈ సాహితీ వేదిక. ఇక్కడ నన్ను నారాయణ భక్తులు ఉంటారు. పాయక పాకశాస్త్రికి భారత గౌర రణములందు నారాయణున్నట్లు విఘటిస్తే బాగా విశాలం చేస్తే చిన్న కళతో ఒక పెద్ద గ్రంథం రాయగలిగితే దాని ప్రబంధము ఇవి ఇక్కడ ప్రబంధం కలిగారు. సరే, ఇందాక చెప్పా మిగతా భాషలు సాధారణము, తెలుగు భాష అసాధారణము. దానికి మరొక ప్రత్యేక కారణం ఏంటంటే ప్రపంచంలో మరి ఏ భాషలో లేనటువంటి ఒక విశిష్టం ఆ ప్రత్యేకత కలిగినటువంటిది. అలాగే పద్యం అంటే మిగతా భాషల్లో ఒక లయం ఉంటే చాలు, 4 పంక్తులు ప్రాసం ఉండవాలి, యజ్ఞం ఉండవాలి, ప్రామాణిక పద వ్యాకరణములకు ఒదిగేటువంటి పద ప్రయోగంలో ఇన్ని కఠినమైన నియమాలు పెడితే ఆ నియమాలు
లేదు కనుక వాక్యం ఉన్నది. అలాగా అవధానం అన్నది ఆంధ్రుల సొత్తు అంటారు. ఇది కేవలం పరిపూర్ణంగా పరిపుష్టిగా ఆంధ్ర భాషలో మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇతర భాషల్లో ఉన్నప్పటికీ ఆరెంజ్, యాపిల్, గ్రేప్, మ్యాంగో ఈ 4 పదాలను ఇచ్చారు. ఇచ్చి భాగవతార్థంలో చెప్పుకున్నారు. వనమున గ్రేపుల త్రిప్పుచు, వనమున గ్రేపుల త్రిప్పుచు అంటే వనమున క్రేపుల త్రిప్పుచు, దూడలు. క్రేపు అంటే దూడ అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ ఆవుల్ని దూడల్ని అలా తిప్పుతూ ఉంటాడు. ఇక్కడ ధృతం ఉన్న కారణం చేత క్రేపు అనే పదం మాకు తెలిసిన తెలుగు పదాలని అప్పటిదాకా సినిమాల్లో వాడిన తెలుగు పదాలని వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇందులో సినీ కవిగా ఆ కవి చేసిన ప్రయత్నానికి మీ వివరణ కూడా తోడైతే ఈ తరానికి మంచి తెలుగు పదాలు పరిచయం అవుతాయని నేను భావిస్తూ, శ్వాసం శ్వాసగా సాగిపోన్న చిత్రంలో తాను నేను అన్న ఈ పాటను నేను ఆలపిస్తున్నాను. మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేణుమాను, శశితానైతే నిశినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు నేను తాను నేను, మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను, దారి నేను తీరం తాను, దారం నేను హారం తాను, దాహం నేను నీలం తాను, కావ్యం నేను సారం తాను, నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడవి మన్ను, నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడవి మన్ను, తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను, తాను నేను గానం గమకం, తాను నేను ప్రాయం తమకం. ఏజెంట్ మిత్రులారా, ఎల్ఐసి మేనేజ్మెంట్ వారు IRDA నూతన నిబంధనల మేరకు ఏజెంట్ కమిషన్ తగ్గింపు లాంటి మరిన్ని మార్పులకు నిరసనగా LICADI సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు బ్రాంచ్ ముందు స్లోగన్ నల్ల బ్యాడ్జ్ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. పాలకొల్లు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన భీమవరం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డి మరియు పూల మొక్కను అందించిన పాలకొల్లు ఎక్సైజ్ CA మద్దాల శ్రీనివాస్, పుష్పగుచ్చం అందించిన పాలకొల్లు SIలు మహేష్, రఘు.
దేవీ నవరాత్రులను పురస్కరించుకొని పాలకొల్లు ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీణ భక్తి పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య నాయకులు రేపాక ప్రవీణ్ భాను తదితరులు పాల్గొన్నారు. మాది పాలకొల్లు అండి. నా పేరు రేపాక్ సుధారాణి. నేను వీణ నేర్పుతానండి. ఇలా దసరా నవరాత్రిలో మొదటి రోజు శ్రీ వాసవి కళ్యాణ మండపంలో మాకు ఛాన్స్ ఇచ్చారు, వాయించుతున్నామండి. నేను ఎవరికైనా నేర్పుతానండి. 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టానండి. బ్రహ్మోత్సవాల్లో చిన్నగుళ్ళో వాయిస్తానండి. ధనుర్మాసంలో కూడా చిన్నగుళ్ళో వాయిస్తానండి. పవిత్రోత్సవాలకి అన్నిటికీ వాయిస్తానండి. మార్కెట్లో వెంకటేశ్వర కోవిల్లో కూడా వాయిస్తానండి. మొదట్లో 10 మంది అలా నేర్పానండి. తర్వాత ఒక 30 మంది దాకా నేర్పానండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే 15-20 మంది ఉంటారండి. జై జయ వాసవి శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం పాలకొల్లు తరపున భక్తజనులందరికీ కూడా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తజనులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు అమ్మవారు వివిధ అలంకారాలతో ఇక్కడ భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా ఈరోజు భక్తులకి దర్శనం ఇస్తున్నారు. ఈ 10 రోజులు కూడా విశేషంగా అలంకారంతో ఉదయం అర్చన అలాగే పార్థివలింగ అభిషేకము, అలాగే ఉదయం విష్ణు సహస్రనామ పారాయణం, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం, అలాగే సాయంత్రం వాసవి అమ్మవారి హోమం, అలాగే లలితా సహస్రనామం, వివిధ అలంకారాలతో ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఒక విశేషమైన ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వీణాగానం ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండ మరుసటి రోజుల్లో కూడా భజన మండలి వారిచే కోలాటం, అలాగే గానామృతం, అలాగే దాండియా, శ్రీ చక్రార్చన వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈరోజు మొదటి రోజు చాలా విశేషంగా చాలా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 75 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి నిరాటకంగా ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ప్రతి సంవత్సరం కూడా ముందుకు సాగుతూ చక్కటి అలంకారాలతో అమ్మవారిని అలంకరింపజేసి
భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ప్రసాద వినియోగం కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తజనులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ శ్రీ వాసవి అమ్మవారు అలాగే కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1383వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కీర్తిశేషులు కోగంటి కమలకుమారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు స్వగ్రామం సేరి కలవపూడి గ్రామం కృష్ణా జిల్లా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, సత్తినేడి రాజా, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. అతిథి దేవో భవ ఆ స్ఫూర్తికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో వచ్చినటువంటి వారికి వారి అనుచరులకు ఆకలితో అలమటించకుండా ఉండడం కోసం ఈ నిరంతరంగా సాగాలని వాళ్ళు ఆకలికి అలమటించకుండా నిత్యం అందించేలాగా ఈ మొబైల్ క్యాంటీన్ని మన జలవనరుల శాఖ మార్చిలు ఏర్పాటు చేయడం జరిగింది. మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ రోజుకి 1383 రోజుకి చేరుకుంది. ఈ 1383 రోజు చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన దాతలు ఎవరంటే కోగంటి కీర్తిశేషులు కోగంటి కమలకుమారి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇది ఏర్పాటు చేశారు. వారిది సేరి కృష్ణా జిల్లా వారు ఏర్పాటు చేశారు. ఆ కమలకుమారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకు ఇటువంటి దాతృత్వాన్ని చేసే అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. వాటర్ పట్టేసుకోవాలమ్మా. ఎవరావిడే ఎవరమ్మా స్టాప్ అయితే 10 మంది అయిన తర్వాత రావాలంటారు మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.